హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ మినీ మ్యాజిక్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మినియేచర్ కుకింగ్లో భాగంగా అందరికీ ఇష్టమైన రుచికరమైన వంటకం అదేనండి, పచ్చళ్ళలో రారాజు మామిడికాయ పచ్చడి. వినగానే నోరూరుతుంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా చిన్న చిన్న మామిడికాయలను తీసుకోవాలి. ఈ మామిడికాయలను నీటిలో కాసేపు ఉంచి బాగా కడగాలి. తరువాత వాటి తొడిమలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయలను బాగా కడగాలి. ఇలా కడిగిన కాయలను బాగా తుడవాలి. ఇప్పుడు కత్తిపీటతో గుండ్రంగా ఆ మామిడికాయలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటికి ఉన్న జీడిని శుభ్రంగా తీయాలి. ఇలా శుభ్రంగా జీడి తీసిన గుండ్రటి ముక్కలను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను బాగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరుశనగ నూనె ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వేరుశనగ కాయలను తీసుకొని వాటి నుండి పల్లీలు వేరు చేసుకోవాలి. ఇలా తీసిన పల్లీలను తీసుకొని వాటిని గానుగలో వేయాలి. ఈ గానుగకు కట్టి ఉన్న ఎద్దు గుండ్రంగా తిరుగుతుంది. ఇలా తిరుగుతూ ఉంటే ఆ పల్లీల నుండి నూనె వస్తుంది. ఇలా తీసిన వేరుశనగ నూనెని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిని తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకొని అందులో పసుపు, వేరుశనగ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, మెంతిపొడి, నూనె అన్నీ సరిపడా వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతే.
ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక జాడీలో పెట్టుకోవాలి. ఇప్పుడు నోరూరించే మామిడికాయ పచ్చడి సిద్ధమైపోయింది. ఈ పచ్చడిలో వేడి వేడి అన్నం కలిపి అమ్మ చేతితో గోరు ముద్దలు చేసి పెడుతుంటే ఉంటుంది. ఆహా, స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని వీడియోలు మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.